వెన్నుపోటు గ్యారంటీ. సో చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అధికారంలో రాకముందు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తాడు, అధికారంలోకి వచ్చాక ఎలా వెన్నుపోటు పొడుస్తారో ప్రజలకి బాగా తెలుసు. అయినా ప్రతిసారి ఆయన అబద్దాలకి మోసపోతూనే ఉన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రజలు మేల్కొనాలి అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఇటు మున్సిపాలిటీలో వార్డ్స్ లో, అలా విలేజ్ లో పంచాయతీల వైజ్ గా వెళ్లి వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎన్నికలైన తర్వాత ఏవైనా చేశారా లేదా మోసం చేశారా అనేది వాళ్ళందరికీ కూడా తెలియచేసి చైతన్యపరచాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనం అనుకున్నాం జగనన్న ప్రతి ఇంటిలో ఎంతమంది పేదవాళ్లు, ఎంతమంది వెల్ఫేర్ స్కీమ్స్ కి అర్హులున్నారో కులం, మతం, పార్టీ చూడకుండా అందరికీ చేశాం కాబట్టి అందరూ మనకు ఓటేసేస్తారు అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు జగన్ ఇచ్చేటివన్నీ ఇస్తూ మళ్ళీ అమ్మఒడి ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇస్తామని అబద్ధపు వాగ్దానం చేశాడు. ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన మహిళ ఎంతమంది ఉంటే అంతమందికి మళ్ళీ డబ్బులు ఇస్తాను 1,500 అని చెప్పడం జరిగింది. అలాగే రైతు భరోసా 20,000, అన్నదాత సుఖీభవ అన్న పేరుతో ఇస్తానని చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో 143 వాగ్దానాలని మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. సూపర్ 6 లో అయితే ఆడవాళ్ళకి మరి రాష్ట్రం అంతా ఆనందంగా ఫ్రీగా తిరగచ్చు అని ఈ పెద్ద మనిషే పబ్లిక్ మీటింగ్ లో పబ్లిక్ గా అబద్ధం చెప్పాడు. ఈ రోజు ఏమంటారు, భయం వేస్తోంది, ఎలా చేయాలో తెలియటం లేదు, ఖజానాలో డబ్బు లేదు అంటాడు. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, నువ్వు దిగిపోయే రోజు 100 కోట్లే ఉండింది ఖజానాలో. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఖజానాలో డబ్బు లేదు, నాకు భయం వేస్తుంది, నాకు వణుకొస్తుంది, నేను చేయలేను అన్న మాట మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో ఎలా డబ్బును సృష్టించాలి, ఏ విధంగా పేద ప్రజల కష్టాలు దూరం చేయాలి, ఎలా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్న చిత్తశుద్ధితో ఆయన పరిపాలించాడు. కాబట్టే ప్రతి వాగ్దానాన్ని చెప్పిన డేట్ కి బటన్ నొక్కి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల అకౌంట్లోకి వేయటం జరిగింది. కానీ జగనన్న దిగిపోయే రోజు ఎన్ని వేల కోట్లు ఖజానాలో ఉన్నాయి. ఎలక్షన్ అయ్యాక కూడా మన వాళ్ళకి డబ్బులు పడ్డాయిగా, డ్వాక్రా అక్క చెల్లెములకి, రైతులకి. మరి జగనన్న అన్ని వేల కోట్లు పెట్టిన తర్వాత ఎందుకు మీరు బీదేడుపులు ఏడుస్తున్నారు అనేది ఫస్ట్. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మీకు ప్రతిపక్ష నాయకుడిగా ఖజానాలో డబ్బుందా లేదా, మనం ఈ వాగ్దానాలు చేస్తే రేపు అధికారంలోకి వస్తే ఇవి నెరవేర్చగలమా లేదా అన్న బుద్ధి జ్ఞానం మీకు లేదా అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఎందుకంటే వారు మేనిఫెస్టోని రిలీజ్ చేసే రోజు బీజేపీ నాయకులు ఇలా తోసేశారు. మీరు టీవీల్లో చూస్తుంటారు. ఎందుకంటే అవి చేయలేము, ఈ చంద్రబాబు నాయుడు దొంగ మాటలకు మనం సపోర్ట్ చేస్తే రేపు మనని కూడా దుమ్మెత్తి పోస్తారని బీజేపీ నాయకులు భయపడి ఇలా తోసేసి దూరంగా నించున్నారు. ఇక బుర్రలేని పవన్ కళ్యాణ్ పాపం చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది నిజమని నమ్ముతాడు. సో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఇంకా 15-20 ఏళ్లు మొయ్యాలి ఆయన పల్లకీనని జన కూలీలకు చెబుతూనే ఆ రోజు చంద్రబాబు నాయుడుతో సహా మేనిఫెస్టోలో సంతకం పెట్టి ఇవి మేము చేస్తాము, ఆయన చేయకపోతే ప్రశ్నిస్తాను అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఎక్కడ నిద్రపోతున్నాడో, ఏ షూటింగ్ చేస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు. ప్రజల కోసం అయితే ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఏ సమస్య మీద పోరాడింది లేదు. అంత రిలాక్స్ గా ఉన్న డిప్యూటీ సీఎం ని ఏ రాష్ట్రంలో కూడా మనం చూసుండలేం. సో ఈ రోజు నేను అడిగేది ఒక్కటే, మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మీకు మేనిఫెస్టోని సంతకం చేసి ప్రజలకి చూపించిన మీకు ప్రతి ఇంటికి కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వారు ఏ ఏ స్కీములకి అర్హులు, వాళ్ళకి సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 సంవత్సరాలకు ఎంత వస్తుందో లెక్క వేసి మేము అధికారంలోకి వస్తే జూన్ నుంచే
2024 జూన్ నుంచే ఇవన్నీ మీకు అకౌంట్ లో పడిపోతాయి అంటే నమ్ముతారా నమ్మరా జనాలు? ఎందుకంటే ఆల్రెడీ జగనన్న బటన్ నొక్కితే అన్ని వస్తున్నాయి. సో అలాగే అనుకున్నారు. ఏమైంది? జూన్ టు జూన్ క్యాలెండర్ లో సంవత్సరం మారింది, నెలలు మారాయి. కానీ చంద్రబాబు నాయుడు బాండ్ లో చెప్పిన ఏవి కూడా నెరవేర్చలేదు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో. ఎందుకంటే గతంలో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు వాళ్ళ వెబ్సైట్ లోనే మేనిఫెస్టోస్ తీసేసిన ఘనుడు. ఎందుకంటే మేనిఫెస్టో ఉంటే ప్రజలు చూస్తే గుర్తిస్తారు, మనం జిల్లాలకు వెళ్ళినప్పుడు మనల్ని ప్రశ్నిస్తారని వాళ్ళు మేనిఫెస్టో తీసిన గనులు కాబట్టే వాళ్ళకి మేనిఫెస్టోని గుర్తు చేయాలని ఈ కార్యక్రమం పెట్టారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ఆఫీస్ నుంచి కింద స్థాయి విలేజ్ ఆఫీస్ వరకు సెక్రటరేట్ వరకు అందరికీ మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది మన పార్టీది. దాంట్లో మనం ఏవేవి వాగ్దానాలు చేశామో అవన్నీ ప్రజలకి అందుబాటులోకి వచ్చాయా లేదా అని అందరూ కూడా చేసే విధంగా వాళ్ళని పరుగులు తీయించడమే కాకుండా ప్రజాప్రతినిధుల్ని ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్లి మనం చెప్పినవి అందాయా లేదా, ఎక్కడైనా ఆఫీషియల్స్ ఎక్కడైనా కొల్యూడయి నాయకులతో ఎవరికైనా రాకుండా చేశారా తెలుసుకొని వాళ్లకు చెయ్యండి. నా కోట ఎక్కకపోయినా పర్వాలేదు, లబ్ధిదారుడు పేదవాడికి నష్టం జరగకూడదని జగనన్న కలెక్టర్ల మీటింగ్ లో చెప్పాడు, అఫీషియల్స్ మీటింగ్ లో చెప్పాడు. ఆ విధంగా మనం పనిచేశాం. సో అదే విధంగా చంద్రబాబు నాయుడు చేయలేదు కాబట్టి ఆయన మేనిఫెస్టో ఏంటి గుర్తు చేయాలని ఈ కార్యక్రమాన్ని విజయవాడలో మీటింగ్ పెట్టి అనౌన్స్ చేస్తే ప్రతిదీ కాపీ పేస్ట్, కాపీ క్యాట్ అంటారు చూస్తారా? సో జగన్ గారు ఏం చేస్తే దాన్ని కాపీ కొట్టడం తప్ప పని చేయడు చంద్రబాబు నాయుడు. అలాగే ఇది కూడా మనం రీకాలింగ్ చంద్రబాబు నాయుడు పెట్టాము, ఎందుకంటే ఆయన చెప్పింది చేయలేదని. వెంటనే సుపరిపాలన తొలి అడుగు అంటూ వాళ్ళ మనుషుల్ని పంపించారు. నిజంగా మనం చేసినట్టు ప్రతి ఇంటికి వెళ్లి మేనిఫెస్టో చూపించి టిక్కులు పెట్టించే ధైర్యం తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఉందా అని అడుగుతున్నా. తెలుగుదేశం ఇంటి దగ్గర కూర్చుంటారు, ఒక ఫోటో తీసుకుంటారు, అలాగా పారిపోతారు. ఇంటింటికి పోయే దమ్ము ధైర్యం తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఉందా అని అడుగుతున్నా. ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 చేయలేకపోయారు. 143 హామీల్లో ఈరోజు పెన్షన్లు ఏ విధంగా వికలాంగులకు తీసేస్తున్నారు, ఏ విధంగా పార్టీ వైజ్ తీసేస్తున్నారో కల్లారో చూస్తున్నారు. వాళ్ళందరూ బడిత పూజ చేస్తారు. ఇక అమ్మఒడి విషయానికి వస్తే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి మీటింగ్ లో ఆ జన సముద్రాన్ని చూసి రాత్రికి రాత్రి జీవో రిలీజ్ చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరికి ఎంతమంది పిల్లలున్నారు, ఎంతమంది స్కూల్లో చదువుతున్నారు, ఎంతమంది అమ్మఒడి ఒక కుటుంబానికి ఇవ్వాలి అనే ఏ డేటా లేకుండా గుడ్డెత్తు చేరులో పడ్డట్టు ఒక జీవో ఇచ్చి రిలీజ్ చేశారు. మరి ఒక బిడ్డ ఉంటే 85 లక్షల మంది తల్లులకి జగనన్న ఇచ్చాడు. మరి ఒక బిడ్డకి ఇచ్చినా 85 లక్షల మందికి ఇవ్వాలి కదా. మరి 50 లక్షల మందికే ఇచ్చి 30 లక్షల మందికి నువ్వు వెన్నుపోటు పొడిచావంటే ఇక 2 పిల్లలు 3 పిల్లలకి నువ్వేం అమ్మఒడి ఇస్తావో ఒకసారి చెప్పాలి. రెండవది, కొంతమందికి 15,000, కొంతమందికి 8,000, కొంతమంది 5,000 అంట. మీరు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మీకే తెలుస్తుంది. ఒక కుటుంబంలో అమ్మఒడి ఇస్తే 15,000 ఇవ్వాలి. నువ్వు చెప్పినట్టు 3 పిల్లలుంటే 45 ఇవ్వాలి, 2 ఉంటే 30 ఇవ్వాలి. ఇచ్చే ఒకరికే 7,000, 8,000, 10,000 అంటే ఇది ఏమి లెక్క? ఇది ఏమి లెక్క అని అడుగుతున్నా. అండ్ రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు ప్రపంచం పోటీ ప్రపంచంలో నిలదొక్కునే విధంగా స్కూల్స్ రెన్యువేట్ చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ట్యాబ్స్ తీసుకొచ్చి బుక్స్ ఇచ్చి నాణ్యమైన ఒక యూనిఫామ్ గాని స్కూల్స్ రెన్యువేట్ చేసి వాళ్ళకి పౌష్టికమైన ఆహారం ఇచ్చి అన్ని రకాలుగా పేద పిల్లలు చక్కగా చదువుకునే విధంగా చేశారు. ముఖ్యంగా ఆడపిల్లలకి బాత్రూమ్ ఫెసిలిటీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. అందరికీ తెలుసు కదా, బాత్రూమ్ మనం బిగబట్టుకుంటే
కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, మగవాళ్ళకి ఓకే, ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దానికోసం బాత్రూమ్లు కట్టించి వాటి మెయింటెనెన్స్ కి 1000 రూపాయలు ఆ సచివాలయంలో సెక్రటరీ అకౌంట్ లో వేస్తే ఇది జగన్ అకౌంట్ కి వెళ్ళిందా, జగన్ దోచుకున్నాడా అని మాట్లాడిన లోకేష్ ఈ రోజు నేను అడుగుతున్నాను, మీరు అధికారంలోకి వచ్చాక ఒక్క స్కూల్ అన్నా రెనోవేట్ చేశారా? ఒక్క స్కూల్ రూమ్ అయినా కట్టారా? ఒక్క బాత్రూమ్ అయినా కట్టారా? ఈరోజు ట్యాక్స్ తీసేసి ఇంగ్లీష్ మీడియం తీసేసి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి 2000 ఎవరి అకౌంట్లోకి వేశారో తెలియకుండా 13,000 వేసి 2,000 పట్టుకున్నారు. ఆ 2,000 ఎక్కడికి వెళ్ళాయి చెప్పగలరా? మీ అకౌంట్లోకి వెళ్ళాయంటే అంత కోపం వస్తుంది కదా లోకేష్ గారు. మరి 1000 రూపాయలు ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, ఎలా మెయింటైన్ చేశారో స్కూల్స్ లెక్కలు ఉన్నాయి. మరి ఈ 2,000 ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది, ఎవరు తినేశారో లోకేష్ గారు చెప్పారు కదా, ఎడ్యుకేషన్ మినిస్టర్. వీళ్ళకి నింద వేయటమే తప్ప వీళ్ళు చేసిన తప్పు ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఎదురు దాడి, క్యారెక్టర్, ఆడోళ్ళైతే క్యారెక్టర్ మీద కొడతారు, మగోళ్ళైతే తప్పుడు కేసు పెట్టి జైల్లో పెడతామని బెదిరిస్తారు లేదా జైల్లో పెడతారు. ఇది ఎన్ని రోజులు సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు విలువలు ఉన్న నాయకుడు కంటే అధికారంలోకి వచ్చాక కులం మతం పార్టీ చూడకుండా వెల్ఫేర్ చేశాము, వాళ్ళ ఊర్లలో డెవలప్ చేశాము, అలాగే ఇళ్లు కట్టించాము. ఎవరి మీద కేసులు పెట్టి ఎవరిని లోపల పెట్టలా. ఈ రోజు పెట్టినట్టు కనుక మనము అధికారంలో ఉన్నప్పుడు చేసుంటే మున్సిపాలిటీల్లోనూ విలేజ్ల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండేవాళ్ళ, ఈ రోజు ఇలా మాట్లాడగలిగే వాళ్ళ, ఇలా తోక తిప్పేవాళ్ళ, ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించండి. అండ్ ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, కరోనాలో ప్రజల్ని గాలికి వదిలేసిన భానుప్రకాష్, కరోనాలో గాలికి వాళ్ళ కార్యకర్తలను వదిలేసిన భానుప్రకాష్, కరోనాలో తాను బతుకుంటే చాలు బలిసాగు తినొచ్చు, ఎవడు ఎట్టు చచ్చినా పర్లేదు అనుకున్న భానుప్రకాష్ ఈ రోజు నా గురించి మాట్లాడుతున్నాడు. కరోనాలో అయినా ఎమ్మెల్యేగా అయినా ఏపీఐసి చైర్పర్సన్ గా అయినా మంత్రిగా అయినా ఈ రోజు ఓడిపోయాక కూడా నేను ప్రజల్లోనే ఉన్నాను, ప్రజల కోసమే ఫైట్ చేస్తాను, ప్రజలకి సంక్షేమం అభివృద్ధి చేస్తాను. నా జోలికి వస్తే తోక కట్ చేస్తా, తోలు తీస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక ఆడదాన్నై ఉండి కరోనాలో నా పిల్లలు, మా అన్న పిల్లలు, మా వదనలు, అన్నలు ఇంట్లో ఉంటే నేను ఫ్యామిలీ రిస్క్ చేసి బయట తిరిగి పనిచేశా. 5 మండలాల్లో మీరు చూసుంటారు. మున్సిపాలిటీ వర్కర్స్ కానీ, పోలీసులు కానీ, ఆశా వర్కర్లు కానీ, అలాగే వాలంటీర్స్ కి మనం వండి పెట్టాం భోజనాలు, హోటళ్లు లేకుండా. వాళ్ళకి సరుకులు మనం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి డబ్బు ఇచ్చాడు, 1000 రూపాయలు, కూరగాయలు ఇచ్చాడు, బియ్యం ఫ్రీగా ఇచ్చాడు. ఏం పని చేసుకోలేక ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి జరగదు కాబట్టి పర్సనల్ గా నేను చేశాను, ప్రభుత్వం తరఫున జగనన్న చేశారు. ఇంటింటికి టెస్టులు చేశాము. ఎక్కడైనా కరోనా వస్తే ఆ ఇంటికి వెళ్ళడానికి అఫీషియల్స్ భయపడితే మేము వెళ్ళి స్ప్రే కొట్టాము. ఇక్కడ మేము కోవిడ్ సెంటర్ పెట్టి సొంత డబ్బులతో ఎన్ని మెడిసిన్స్, ఎంతమంది ప్రాణాలు కాపాడడానికి ఎలా పనిచేశామో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అవి తెలియకుండా హైదరాబాద్ లో దాక్కున్న వాడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఆమె ఏం అభివృద్ధి చేసింది, ఆమె ఏం చేసింది. కళ్ళు కనిపిస్తున్నాయా? లేకపోతే హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకో. ఈరోజు 30-35 సంవత్సరాలుగా మీ నాన్న రాజకీయాల్లో ఉన్నాడు. ఇదే పుత్తూరు గడ్డ మీద నించోని చెప్తున్నా, ఇదే పుత్తూరు, వడమాలపేట, మిగతా మండలం ఈ 2 కలిసే కూడా చెప్తున్నా. ఇదే పుత్తూరులో 30-35 సంవత్సరాలుగా ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి మీరు, మీ నాన్నగారు ఉన్నారు. ఎందుకు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టలేకపోయారు? ఎందుకు పార్క్ కట్టలేకపోయారు? ఒక మున్సిపాలిటీ అంటే పార్క్ ఉండాలి కదా, ఒక మున్సిపాలిటీకి హెల్త్ సెంటర్లు ఉండాలి కదా. ఎందుకు రెంటెడ్ లో ఉన్నాయి? మేము వచ్చాక ఎందుకు కట్టగలిగాము? పార్క్ ఎలా కట్టగలిగాము? షాదీ మహల్ మేము కట్టగలిగాం, మీరెందుకు కట్టలేకపోయారు? గేట్ పుత్తూరులో
ఫంక్షన్ హాల్ కావాలంటే ఎవరు ఏం అడిగితే లేదనుకున్నా మేము ఎలా కట్టగలిగాము? మీ నాన్న సీనియర్ మోస్ట్, నువ్వేమో లోకేష్ కి రైట్ హ్యాండ్, మరి ఎందుకు కట్టలేకపోయారు? ఎక్కడో తిరుపతి, విజయవాడ, వైజాగ్ లాంటి సిటీల్లో ఉండే ఆనందధామం, ఎలక్ట్రిక్ క్రిమినేషన్ ఉండే శ్మశానాలు, ఈరోజు చావు కూడా గౌరవప్రదంగా ఉండాలి నా ఓటర్లకని పుత్తూరు నగిరిలో నేను మా ఎంపీల్ని రిక్వెస్ట్ చేసి ఒక్కొక్క చోట 2 కోట్లు ఖర్చు పెట్టించి చేయగలిగాను. మీ నాన్న ఎందుకు చేయలేకపోయాడు? మున్సిపాలిటీ చేసింది మీ నానే కదా, మరి ఎందుకు పార్క్ కట్టలేకపోయాడు? ఎందుకు ఎలక్ట్రిక్ క్రిమినేషన్ కట్టలేకపోయాడు? పాలిటెక్నిక్ కాలేజ్, డిగ్రీ కాలేజీలో చెట్ల కింద మధ్యాహ్నం పైన క్లాసులు జరుగుతుంటే ఎందుకు బిల్డింగ్ కట్టలేకపోయాడు? నేను కట్టాల్సి వచ్చింది కదా. అలాగే విజయపురం సబ్ స్టేషన్ లో ఐటీ కాలేజ్ మీ నాన్న ఎందుకు కట్టలేకపోయాడు? 2009లో అయ్యారు కదా ఎమ్మెల్యే, తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు కదా, గవర్నమెంట్ ఉన్నింది కదా ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు, ఎందుకు కట్టలేకపోయారు? నేను ఎందుకు కట్టగలిగాను? 100 బెడ్ హాస్పిటల్కి దారి కూడా లేకుంటే మీ వల్ల కాలేదు. నేను దారిని అక్కడున్న రైతులతో మాట్లాడి గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసి మంత్రి అయిన మొదటి కేబినెట్ మీటింగ్ లో తీసుకొచ్చాను. మీ నాన్న పెద్ద లీడర్ కదా, ఎందుకు తేలేకపోయాడు? ఎందుకు తేలేకపోయాడు? నేను ఎందుకు తాగలిగాను? ఈరోజు అక్కడ రోడ్డు వచ్చింది, లైట్లు వచ్చినాయి, అక్కడ ఆర్ఓ ప్లాంట్ వచ్చింది, అక్కడ ఆక్సిజన్ ప్లాంట్లు వచ్చినాయి, అక్కడ డయాలసిస్ సెంటర్ వచ్చింది. ఒక మారుమూల నియోజకవర్గంలో డయాలసిస్ వచ్చేది ఎంత కష్టం? ఎవరైనా ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏం అడిగినా సొంత చెల్లెలాగా ప్రజల కోసమే ఏం అడుగుతుంది అని ప్రతి దానికి టిక్కుబట్టి ఇచ్చారు. మరి మీకెందుకు ఇవ్వలేకపోయారు? మీరు పనిచేసినప్పుడు నాయకులు మీకు సొంత లాభాలు తప్ప ఏ రోజైనా ప్రజల గురించి మీరు ఆలోచించారా అని అడుగుతున్నా. ఫ్లైఓవర్ ఎవరికి ఉపయోగం ఉంది? అక్కడ ఎవరి మీదో కోపపడి వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆస్తులు నాశనం చేయడానికి ఫ్లైఓవర్ పేరుతో అక్కడ ఫ్లైఓవర్ వస్తే నీ బినామీతో నువ్వు లాలూచిపడి దోచుకున్నావు. ఎవరినైతే మీరు నాశనం చేయాలనుకున్నారో వాళ్ళు సిగ్గు లేకుండా మీ పార్టీలో చేరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి నన్ను తుతు అని నత్తిగాడిలాగా మాట్లాడుతున్నాడు. ఆయన స్కూటర్లో వెళ్తున్నాడంట, నన్ను గెలిపించి నేను వీళ్ళు గెలిచిన తర్వాత సంపాదించి కారులో పోతున్నానంట. 91 నుంచి నేను కారులోకి పోకపోతే స్కూటర్లో పోతున్నానా షూటింగ్ కి? ఎమ్మెల్యే స్కూటర్లో సైకిల్లో పోయినానా? వీళ్ళకి వయసు అయ్యి చిప్పు దొబ్బినట్టుంది వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే. 91 నుంచి హీరోయిన్, 34 సంవత్సరాలు మొదటి సినిమా నుంచి హీరోయిన్ గా చేసిన వ్యక్తిని టీవీలో నేను చేసిన ప్రతి షో ఈ రోజుకి డ్రామా జూనియర్స్ తో సహా సూపర్ డూపర్ హిట్ అయింది. నన్ను ఓడించాలని తెలుగుదేశం వాళ్ళు కంకణం కడితే వాళ్ళకి బుద్ధొచ్చే విధంగా నేను 2 సార్లు గెలిచి అదే అసెంబ్లీలో అడుగుపెట్టి వాళ్ళ దుమ్ము దులిపిన వ్యక్తిని. వీడు మాట్లాడుతాడు నన్ను తుత్తు అని. నేను సైకిల్లో పోయా, స్కూటర్లో పోయినా, ఆమె కారులో పోతుందంట. అసలు ఇదే పుత్తూరులో పుట్టి పెరిగావు కదా నువ్వు, మరి ఎందుకు పుత్తూరుని డెవలప్ చేయలేకపోయావు? ఈరోజు నేను చెప్పినవి, నేను కట్టించినవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి. కనిపించకపోతే రండి, నేను కూడా వస్తాను, చూపిస్తాను. టీవీలు, పచ్చ ఛానల్ మనం ఉన్న ఏం చెప్పినా వేసేస్తాయి అనుకుంటే ఇక్కడ ఎవడు చెవులో పూలు పెట్టుకుని కూర్చొని ఉండలేదు. అండ్ రెండవది, ఈరోజు మనం ప్రజలకి చెప్పాల్సింది ఒకటి ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఛానళ్ళు ఎక్కువ ఉన్నాయి, పత్రికలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పదే పదే అబద్ధాన్ని చెబుతూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు నుంచి కిందన్న కోన్కిస్కా గొట్టంగాడు వరకు ఒకటే అబద్ధం చెప్తారు. చెప్తే అబద్ధం నిజమవుతుంది అనుకుంటారు. కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులకి ఖచ్చితంగా రాబోయే కాలంలో పనిష్మెంట్ అనుభవిస్తారు. ఈరోజు ముఖ్యంగా లిక్కర్ విషయం మీ అందరికీ కూడా చెప్పాలి నేను. ఎందుకంటే పార్టీలో ఉన్న నాయకులకు ఒక అవగాహన వస్తేనే మీరు గ్రామాల్లో వార్డులో వెళ్ళినప్పుడు ప్రజలకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ రీకాలింగ్ లో వాళ్ళు మాట్లాడిన మద్యం గురించి కూడా ఉంటుంది. ఏదో మద్యపాన నిషేధం చేస్తా, నియంత్రిస్తా, నాణ్యమైన మందిస్తా, ఇంకేందో ఏదో చెప్పారు. ఒకటే నేను అడుగుతున్నా, ప్రభుత్వం మందు అమ్మితే కమిషన్లు వస్తాయా?
ప్రైవేట్ వాళ్ళు మందు అమ్మితే కమిషన్లు వస్తాయా చెప్పండి, నిజం చెప్పండి. ఇప్పుడు ఒక ప్రైవేట్ వాడికి పాట పాడుకుంటాడు ఒక షాప్ పెట్టడానికి, ఆ షాప్ లో వాడికి డబ్బు వస్తుందా? రాదు. అప్పుడు ఏం చేస్తాడు? పర్మిట్ రూములు పెడతాడు, బెల్ట్ షాపులు పెడతాడు, డోర్ డెలివరీ ఇస్తాడు. ఇవన్నీ వస్తాయి కాబట్టి కమిషన్లు ఇస్తాడు. అదే ప్రభుత్వము బెల్ట్ షాపులు తీసేసి, పర్మిట్ రూములు తీసేసి, 33% మందు షాపులు తీసేసి, లిమిటెడ్ షాపులు ప్రజలకి దూరంగా పెడితే, అది కూడా టైం లిమిట్ పెడితే ఎలా ప్రభుత్వం మనకి కమిషన్లు ఇస్తుందో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయం కన్నా పేదవాడి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి ముఖ్యమని చెప్పి వాళ్ళకి దూరంగా షాపులు పెట్టారు. 10 గంటల నుంచి 7 గంటలు 8 గంటల వరకు పెట్టారు. ఈ రోజు ఎన్ని గంటలకు తెరుస్తుంది? పొద్దున 3-4కు తెరుస్తుంది. రేపటి నుంచి ఉంటుంది వీళ్ళకి సినిమా. తెలుగుదేశం జనసేన వాళ్ళకి రేపటి నుంచి సినిమా ఉంటుంది. ఎవడైనా పొద్దున్నే బ్రాందీ షాపులు తెరవమనండి, వాళ్ళు తోలు తీస్తే అప్పుడు తెలుస్తుంది గమ్మునున్న వాళ్ళని ఎందుకు నిద్ర లేపి తిట్టామా, వాళ్ళని ఎందుకు కెలుక్కున్నామా అనేది వాళ్ళకి తెలియాలి. విచ్చల విడిగా పోలీసులు సహకరిస్తున్నారని మద్యం మాఫియా, బియ్యం మాఫియా, ఇసుక మాఫియా, గంజా మాఫియా చేసుకుంటూ ఈరోజు భానుప్రకాష్ మనని మాట్లాడడానికి సిగ్గుందా అని అడుగుతున్నా. మీకే తెలుసు, ఇదే పుత్తూరులో తెలుగు యువత ఎవరు? హరి. ఏం పని చేస్తాడు అబ్బాయి? గంజాయి. ఎన్ని సంవత్సరాలుగా గంజాయి? తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడే అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఇసుక మీద, గంజా మీద. మళ్ళీ మన గవర్నమెంట్ లో వైజాగ్ లో పట్టుబడినప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఎన్నో ఏళ్లుగా నేను గంజా ఇక్కడి నుంచి తీసుకెళ్లి పుత్తూరు కాలేజీల్లో పంచుతాను. అంటే పుత్తూరు ఎడ్యుకేషన్ హబ్ లో పిల్లల్ని చెడగొట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే వ్యక్తిని రైట్ హ్యాండ్ గా పెట్టుకుంటాడు మన భానుప్రకాష్. మళ్ళీ ఈ రోజు ఆయన మాట్లాడతాడు. పట్టుకోండి. గంజా మాఫియా. ఇలాంటి వాడిని ఎందుకు పక్కన పెట్టుకున్నాడు భానుప్రకాష్? వాడు చేసే దందాకి వీడు సపోర్ట్ చేస్తే వాడు వీడికి ఖర్చు పెడతాడు మీటింగ్లకి, ఫ్లెక్సీలకి అని. వీడు చేసిన తప్పు కదా. వీడి కేసులు ఏ సంవత్సరాల్లో రికార్డ్ అయ్యి ఒకసారి చూస్తే నీతో ఉన్న వాళ్ళు ఎవరనేది నీకు అర్థమవుతుంది. అలాగే మీరు చూస్తే మొన్న జాయింట్ జార్ లో బియ్యం 13,000 టన్నులు దొరికింది. ఆ జాయింట్ జార్ ఎవరిదయ్యా అంటే తెలుగుదేశం పార్టీ భానుప్రకాష్ కి రైట్ హ్యాండ్ అని చెప్పి ఏదైతే సిఐ గారు పట్టుకున్నారో బియ్యం, ఆ ఫోటోను ఆయన వీడియోను పెట్టి ఆయన మాట్లాడిన మాటలే, జాయింట్ జార్ లో పట్టుకున్నాం, 13,000 టన్నులు పట్టుకున్నాం, ఫలానా అమృతరాజు నాడారు ఆ దొంగ అనేది చెప్పాడు. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారు? వాడు టీడీపీ రైట్ హ్యాండ్, వాడు ఈ విధంగా బియ్యము, ఇసుక స్మగ్లింగ్ చేస్తాడు, ఇది ఎప్పుడో వాళ్ళ నాన్నకాలం నుంచి చేస్తున్నాడు, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. సర్క్యులేట్ చేసే ముందుకి తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందని ప్రజలకు తెలిసిపోగానే ఇది తెలుగుదేశం పార్టీ చేయలేదు, వైఎస్ఆర్సీపీ చేసిందని రాత్రికి రాత్రి 2 కౌన్సిలర్లు తీసుకొచ్చి పొద్దున్నే కోర్టులో వితౌట్ ఎఫ్ఐఆర్, వితౌట్ రిమాండ్ రిపోర్ట్ తీసుకొచ్చి పెట్టారు. నేను తిరుమల నుంచి వచ్చే లోపల వాడిని గబగబా తీసుకెళ్లారు. నేను మా లాయర్ గారిని తీసుకొని కోర్టు దగ్గరికి వెళ్తే, ఎందుకయ్యా తీసుకొచ్చారు? రిమాండ్ రిపోర్ట్ ఉండాలి, అలాగే ఎఫ్ఐఆర్ కాపీ ఉండాలి కదా. రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్లి మీరు తలుపులు కొట్టి వాళ్ళని నిద్రలేపి తీసుకురావడానికి అరెస్ట్ వారెంట్ ఉందా అంటే ఆ ఎస్ఐ నీళ్లు నములుతాడు. ఏ విధంగా తడబడతాడో మీరే చూశారు. ఇంత జరిగిన తర్వాత మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చడానికి వెళ్ళాం. ఇతను మాట్లాడిన వల్గర్ మాటలకి, అది ఎక్కడో వాట్సాప్ లో మాట్లాడలేదు, నగిరి నడిబొడ్డులో టవర్ క్లాక్ దగ్గర వాళ్ళ నాన్న స్టాచ్యూ ఓపెన్ చేస్తూ, ఎవరైనా వాళ్ళ తండ్రి స్టాచ్యూ ఓపెన్ చేస్తే ఏం చేయాలి? వాళ్ళ నాన్న గొప్పతనం చెప్పాలి, వాళ్ళ నాన్న నగిరికి ఏమైనా చేసుంటే చెప్పాలి. అది వదిలేసి నా గురించి నీచంగా మాట్లాడతాడు. కాబట్టి అది సోషల్ మీడియా కేసు కాదు, పబ్లిక్ లో నా పరువు తీశాడు. ఒక మహిళగా,
ఒక ఎక్స్ మినిస్టర్ గా, ఒక గృహిణిగా నాకు గౌరవించకుండా నా గౌరవానికి భంగం కల్పించారు కాబట్టి నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన వాళ్ళని కొట్టి ఫోన్లు తీసుకుంటే అలా మీరు ఫోన్లు తీసి కొట్టేదానికి మీకు అర్హత లేదు, సుప్రీంకోర్టు హైకోర్టు మీకు సర్క్యులర్లు ఇచ్చారు కదా అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఈవినింగ్ ఏం చేశాడు, మళ్ళీ సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి ఇది టీడీపీ వాళ్ళు చేసిన తప్పు కాదు, ఇది వైసీపీ వాళ్ళు చేసింది, నేనే దగ్గరుండి పట్టించాను అని చెప్పాడు. సరే, నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు పుత్తూరు వాసుల ముందర, నేను ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, ఆ పట్టుకున్న అమృతరాజు అనే వ్యక్తి ముద్దకృష్ణమనాయుడు కాలం నుంచి వాళ్లతో ఉంటూ ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ లిక్కరు, బియ్యము, ఇసుక చేస్తూ డబ్బులు గడించి వీళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ, వీళ్ళ మీటింగ్లకు సపోర్ట్ చేస్తూ, వీళ్ళ ఫ్లెక్సీలు, ఈనాడు ఆంధ్రజ్యోతిలో వీళ్ళ యాడ్లు, ఈ మధ్య కాలంలోనే జరిగిన భాను బర్త్డే యాడ్స్ కూడా ఈయన ఇచ్చాడు. మరి వైసీపీ వాడైతే ఈయన పక్కన ఎందుకున్నాడు, తెలుగుదేశం కండువా ఎందుకు కప్పుకున్నాడు, ఎందుకు భానుప్రకాష్ కి యాడ్లు ఇచ్చారు? తండ్రి కాలం నుంచి తనయుడు కాలం వరకు భానుప్రకాష్ వెనకే ఉన్నాడు. చూడండి, అమృతరాజ్ వైసీపీ వాడైతే వీళ్ళ నాన్నతో ఈయనతో ఎందుకున్నాడు, తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేశాడు, ఇది మనకు చెప్పాలి. అలాగే ఈ అమృతరాజ్ తమ్ముడు మైకేల్, వీడు లిక్కర్ మాఫియాలో కేసులు, అమృతరాజ్కేమో బియ్యము, ఇసుకలో గతంలో కూడా కేసులున్నాయి, పీడీ యాక్ట్లున్నాయి. వీడి మీదేమో లిక్కర్ కేసులున్నాయి. కేసులు ఏ పోలీస్ స్టేషన్లో అడిగినా మన కేసు నెంబర్లు చెప్తారు. ఇక్కడ ముద్దుకృష్ణమనాయుడుతో ఉన్నాడు, ఇక్కడ భానుప్రకాష్ తో ఉన్నాడు. ఈ అన్నదమ్ములు చేసే పనికి మాలిన పనిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు అని చెప్పి ఇద్దరు కౌన్సిలర్లు ఇరికిచ్చి సంకలు గుద్దుకొని ప్రెస్ మీట్ పెడుతున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను భానుప్రకాష్ ని, నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పు చేస్తుంటే రాజంపేట నుంచి పుత్తూరు వరకు వెహికల్స్ కి ఎలా మీ పార్టీ అఫీషియల్స్, ప్రజాప్రతినిధులు సపోర్ట్ చేశారు? రాజంపేట అంటే అన్నమయ్య డిస్టిక్, తిరుపతి డిస్టిక్, మన నగిరి చిత్తూరు డిస్టిక్. తిరుపతిలో మాత్రం జనసేన ఎమ్మెల్యే, మిగతా అంతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. మరి ఈ రోజు మీ ప్రజాప్రతినిధులంతా వైసీపీ వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని మీ పార్టీ ఎవరినైతే వేసుకునిందో ఆ సిఐలు, డిఎస్పీలు, ఆ చెక్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు, ఆ మైనింగ్ ఆఫీసర్లు అంతా కూడా ఈ ఇద్దరు కౌన్సిలర్ల దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు 1000 కోట్లు సంపాదించుకోవడానికి సపోర్ట్ చేస్తున్నారా అని అడుగుతున్నా. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తప్పు చేశారు అని చెబుతున్న పోలీసులు వాళ్ళ మీద లేని ఎఫ్ఐఆర్ లో పేరు ఇరికించి రిమాండ్ కి పంపించిన పోలీసులు మరి దానికి సపోర్ట్ చేసిన 3 జిల్లాల వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సహకరించిన ఎమ్మెల్యేలకి, అఫీషియల్ ని ఎందుకు సస్పెండ్ చేయలేదని నేను అడుగుతున్నాను. అలాగే లిక్కర్ విషయంలోకి వస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ మాఫియా జరిగిందంటున్నారు కదా, లిక్కర్ స్కామ్ జరిగిందంటున్నారు కదా. మరి ఆ బిస్లరీలన్నిటికీ పర్మిషన్ ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు ఇచ్చినవే. గతంలో జగనన్న ఒక్క డిస్లరీకి కూడా సంతకం పెట్టలేదు, ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు స్కామ్ జరిగితే ఆ డిస్లరీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా, ఆ ఫ్యాక్టరీని కూడా మూత వేయాలి కదా. ఆ డిస్లరీ నుంచే కదా నాచి రకం సారా వచ్చి ప్రాణాలని తీసింది అన్నారు. మరి వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళని అరెస్ట్ చేశారా? వాళ్ళ డిస్లరీల్ని మూసేశారా? లేదే. వాళ్ళకే మళ్ళీ ఆర్డర్లు ఇస్తున్నారు మీ ప్రభుత్వంలో. మరి స్కామ్ చేసిన వాళ్ళతో మీరెందుకు పొత్తు పెట్టుకొని ఈరోజు లంచాలు తీసుకుంటున్నారు? ఈరోజు కూటమి ప్రభుత్వంది
లంచాలు తీసుకొని అవినీతి చేసిన ప్రభుత్వమా, లేకపోతే సంబంధమే లేకుండా కక్ష సాధింపుగా ఈరోజు జగనన్న మీద బురద జల్లడానికి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ మీద లిక్కర్ స్కామ్ అని చెప్పి అరెస్ట్ చేయడం అనేది మనం గమనించాలి. సో ఎటు చూసినా కూడా జగనన్న ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ఓపెన్ పేపర్, పారదర్శకంగా పరిపాలించారు. ఏ రోజు ఏ విషయమైనా కూడా ధైర్యంగా మనం పోరాడగలుగుతాం. అందుకే మిథునన్న కూడా చెప్పారు, మీరు కక్ష సాధింపుగా నా మీద కేసులు పెట్టినా నేను భయపడను, జగనన్న వదిలి వెళ్ళను. ఇది మొదటిసారి కాదు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే విధంగా మిథునన్న మీద కేసు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు. ఎందుకు? మిథునన్న పెద్దిరెడ్డి గారు ఉంటే 6-7 జిల్లాలు వాళ్ళందరూ కూడా లీడర్లకు అందుబాటులో ఉండి ఆ జిల్లాలలో పార్టీ డెవలప్మెంట్ గాని పార్టీ విజయానికి పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళని దెబ్బ కొడితే జగనన్నను దెబ్బ కొట్టినట్టు, పార్టీని దెబ్బ కొట్టినట్టు అని వీళ్ళు చేస్తున్న విషయం మనమంతా గమనించాలి, ప్రజలకు కూడా తెలియచేయాలి. జగనన్న ఎలా మనకి అండగా ఉన్నారో మనం కూడా మాకు ఉన్నప్పుడు వాళ్ళు అండగా వస్తారు, వాళ్ళకి జరిగినప్పుడు మనం అందరం కూడా అండగా ఉండాలి. ఎందుకంటే మనం ఒకరినొకరిని కాపాడుకున్నప్పుడే మనం జగనన్నని కాపాడగలం. ఇక్కడ ఏ విధంగా మన పార్టీని జీరో చేయాలన్న ప్రయత్నంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలకి వాళ్ళకి రావాల్సిన వెల్ఫేర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా పెద్దవాళ్లే మేము లోపలేస్తాం, మీరు నోరు తెరిస్తే మిమ్మల్ని వేస్తామని భయపెట్టే విధంగా ముందుకు వెళ్తున్నారు. సో ఆ భయం ప్రజల్లో పోవాలి అంటే మనం ప్రజలకి అండగా నిలబడాలి, ప్రజల్ని చైతన్యపరచాలి, ప్రజల తరఫున పోరాడి ప్రభుత్వం మెడలు వంచాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను, యాజ్ ఏ ఎమ్మెల్యేగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే పార్లమెంట్ వరకు వెళ్లి తన నియోజకవర్గానికి ఇది కావాలి అని అడిగింది లేదు. మొదటిసారి నేనే అనుకుంటాను. రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ గారిని కలిసాం. మన ఎంపీలు అందరూ కూడా నాకు అపాయింట్మెంట్ తీసిస్తే అందరితో కలిసి నేను వెళ్లి ఆయనకి నగిరి నియోజకవర్గంలో కావాల్సిన రైల్వే డెవలప్మెంట్ల గురించి అడిగితే నత్తం నుంచి ఏకాంబర కుప్పం నుంచి వేపగుంట నుంచి పుత్తూరు నుంచి పూడి వరకు రోజమ్మ ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉంది, రోజమ్మ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఉంది 10 సంవత్సరాల్లో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత డెవలప్మెంట్ జరిగిందో. అలాగే NH ఇదే రాయపాటి గారితో కొల్లుడై తిరుపతిలో ఇల్లు కట్టుకున్న ఈ పెద్ద మనుషులు నన్ను అవినీతి అంటున్నారు. ఈ రాయపాటి రోడ్ వేయకుండానే ఏ విధంగా ట్యాక్స్ టోల్ గేట్ లో వసూలు చేశారో మీ అందరూ చూశారు. ఈ రోడ్లో అండర్ బ్రిడ్జ్లు సరిగ్గా లేక, సర్వీస్ రోడ్లు లేక ఎంతమంది పిల్లలు చనిపోయారో మీ అందరికీ తెలుసు. అది చూసి ఒక బిడ్డల తల్లిగా నాకు బాధేసి ఢిల్లీ వరకు వెళ్ళాం. మా ఎంపీ గారిని తీసుకొని ఆ రోజు నితిన్ గడ్కరీ గారి ఇంటికి వెళ్ళాం. ఈ రేణిగుంట నుంచి నగిరి వరకు రోడ్డు సరిగా లేదు, దీన్ని చేసి ఇవ్వాలని అడగటం జరిగింది. పుత్తూరు వరకు ఆ రోడ్ని ఆ రోజు శాంక్షన్ చేశారు. మళ్లీ రెండవసారి మంత్రిగా వెళ్లి కలిసి పుత్తూరు నుంచి పిచ్చాటూరుకి డైవర్ట్ అయిపోయి రోడ్డు నగిరి వెలవెలపోతుంది, నగిరికి కూడా ఈ NH కంటిన్యూ చేయాలని ఫైట్ చేసి మన ఎలక్షన్స్ ముందరే ఆయనే స్వయంగా ట్వీట్ చేయడం జరిగింది. గడ్కరీ గారు ఎంపీ గారితో మేము వెళ్ళించిన లెటర్ కి 1346 కోట్లతో 1346 కోట్లతో ఈ రోజు NH ఎలా శరవేగంగా పనిచేస్తుందో మీరు చూస్తున్నారు. ఒక ఎమ్మెల్యేకి అవసరమా? ఓట్ల కోసం మాయమాటలు చెప్పి ఆ రోజుకి డబ్బో మందో ఇచ్చి ఎలక్షన్ లో గెలిచి దోచుకోవడం దాచుకోవడం పనిలో ఉండాలి. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు దూరం చేసి నాయకులకి పిల్లలకి ఉద్యోగాలు ఇస్తూ నాయకుల్ని గెలిపించుకుంటూ వాళ్ళని సొంత అక్క చెల్లెల్లాగా అన్నదమ్ముల్లాగా చూసుకుంటూ మళ్ళీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నా. నా అనుకున్నాను, నన్ను 2 సార్లు గెలిపించారు, కృతజ్ఞతగా నేను నా ప్రజలకి నా లీడర్స్ కి గర్వంగా మా ఎమ్మెల్యే
మేము గెలిపించినందుకు మాకు ఇది చేసింది అని మీరు చెప్పుకునే విధంగా ఉండాలి అనుకున్నాను కాబట్టి ఈ రోజు ఇవన్నీ నేను చేయగలిగాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ చాలు, హౌసింగ్ చాలు, మనం వేరేం కొత్తగా చేయనవసరంలా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ రోడ్లు గాని, రైల్వే పనులు గాని, కళ్యాణ మండపాలు గాని, షాదీమాలు గాని, గుళ్ళు గాని, పార్కులు గాని, శ్మశానాలు, ఎలక్ట్రిక్ క్రిమినేషన్స్, కాలేజీలు ఇవన్నీ కట్టాల్సిన అవసరం ఏముంది? ఎంత శ్రమతో కూడుకున్న పని. ఒకదానికి జీవో తెచ్చుకోవాలన్నా, ఒకదానికి శాంక్షన్ చేసుకోవాలన్నా ఎన్ని నెలలు తిరగాలి ఆఫీసులకి. ఆ లెటరు సర్క్యులేట్ అవ్వడానికి ఎంత వేగంగా మన పిఎల్ పనిచేయాలో ఒకసారి ఆలోచించండి. సో మాట అనటం ఈజీ. ఆమె ఏం చేసింది, ఆమె షూటింగ్ చేసుకుంటుంది. నేను ఒకటే అడుగుతున్నా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నెలకు 2 రోజులు షూటింగ్ చేస్తే తప్పంటారు. మరి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉంటూ, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ, ఈ రాష్ట్రంలో నువ్వు సంతకం పెట్టిన ఉమ్మడి మేనిఫెస్టోలో ఏది జరగకుండా అందరూ నష్టపోతుంటే, ఈరోజు ఆడవాళ్లు రేప్ కాబడి, ముక్కలు కాబడి చచ్చిపోతుంటే, విద్యార్థులు ఉద్యోగాలు లేక, నిరుద్యోగ వృత్తి లేకుండా వాళ్ళ చెప్పుతో వాళ్లే కొట్టుకుంటుంటే, రైతులకి మద్దతు ధర లేక అన్నదాత సుఖీభవ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా సూసైడ్ చేసుకుంటుంటే, నువ్వు హరహర వీరమల్లు అంటావు, ఇంకో షూటింగ్ అంటావు, ఇంకో షూటింగ్ అని వెళ్తున్నావే తప్ప ఈ రోజు ప్రజల గురించి ఆలోచిస్తున్నావా? అలాంటి వాడి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం భానుప్రకాష్ ఉందా నేను అడుగుతున్నా. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది సినిమా ఆర్టిస్టులు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరైనా నియోజకవర్గాల్లో ఇల్లు కట్టుకొని వాళ్ళ కుటుంబం మొత్తం అక్కడే ఉండి రాత్రింబగలు ప్రజల ఫోన్లకి ఆన్సర్లు ఇస్తూ వారి సమస్యల కోసం, అభివృద్ధి కోసం, వెల్ఫేర్ కోసం పరిగెత్తారా? ఒకసారి ఆలోచించండి. తండ్రి పేరు చెప్పుకొని బతికే ఇలాంటి వాళ్ళు కూడా, తండ్రి ఏ విధంగా పైకి వెళ్లారో మనందరికీ తెలుసు, ఈ నియోజకవర్గం అంతా తెలుసు. ఈరోజు తండ్రి విగ్రహం పెట్టగానే వీడు గొప్పోడైపోతాడని వీడు అనుకుంటున్నాడు. కానీ జనాలకు తెలియదా వాళ్ళ నాన్న ఎలా చనిపోయారో? కాణిపాకంగా ప్రమాణం చేద్దాం అంటున్నాడు. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, తల్లిని మించిన దైవం లేదు. కాణిపాకానికి వస్తా, ముందు మీ అమ్మ దగ్గరికి రా. నువ్వు ఎలాంటి వాడో మీ అమ్మ, మీ తమ్ముడు, మీ చెల్లెలు మాట్లాడిన తర్వాత అప్పుడు కాణిపాకం వెళ్లే ఓపిక, ధైర్యం నీకుంటే అప్పుడు నేను వస్తా. మైకు చేతిలో ఉంటే, కెమెరా ముందుంటే ఏది పడితే అది మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. 45,000తో గెలిచారు, 45,000తో గెలిచారని చెప్తున్నాం. మీరంతా ఎలా గెలిచారో ప్రజలకు తెలుసు. కరోనాలో ప్రజలకి దగ్గరుండి పనిచేశారా? ప్రజలకి ఒక ముద్ద అన్నం పెట్టారా? విద్యార్థులకి గతంలో గాని ఇప్పుడు గాని ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఆడవాళ్ళకి ఏమన్నా గౌరవాన్ని, సెక్యూరిటీని ఇచ్చారా? ఎందుకు మీరు గెలిచారు? ఎన్నికలైన రోజు ఉన్న అకౌంట్ నంబర్కి, మళ్ళీ కౌంటింగ్ రోజు ఉన్న నంబర్కి 45 లక్షల ఓట్లు ఎలా పెరిగాయి అది చెప్పండి. ఎక్కడైనా బ్యాటరీ అనేది ఈవీఎంలో తగ్గుతుంది. రోజు రోజుకి మన సెల్ ఫోన్ కూడా మనం చూస్తాం, బ్యాటరీ తగ్గటమే కానీ పెరగటం ఎక్కడైనా చూసామా? మరి 99% ఎలా పెరిగిందో, మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసు. ఆ రోజు మేము యామరిపాటుతో ఉన్నాం కాబట్టి దొంగ దెబ్బ తీశారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు తెలుస్తుంది ప్రజలు మీకు నిజంగా ఓట్లు వేశారా, మీరు ఈవీఎంలని మ్యానిపులేట్ చేసి ఓట్లు వచ్చినాయో ఆ రోజు అర్థమవుతుంది. మీ నాన్న అంత కష్టపడితేనే 1000-2000 ఓట్లతో గెలిచాడు. ఏంటో నువ్వేం పని చేసినట్టో చాలా గొప్పగా మాట్లాడుకుంటూ మా మీద నిందలు వేయాలంటే, మా నాయకులు కనుక తిరగబడితే నువ్వు నియోజకవర్గంలో కూడా తిరగలేవు. ఆ విషయం తెలుసుకోండి. మా జగనన్న మేము డిసిప్లిన్ గా ఉన్నాం. మా నాయకుల్ని గొడవలు వద్దు, ప్రజల్లో చులకనవ్వకూడదు, ప్రజలకి మంచి చేయాలి అని మంచి మాటలు చెప్పాం కాబట్టి గత 5 సంవత్సరాలలో ఒక ఫేక్ కేసు కూడా నగిరి నియోజకవర్గంలో లేదు. ఒక్క తెలుగుదేశం జనసేన వాడి ల్యాండ్ ప్రాబ్లం లేదు, ఒక్క లీగల్ ప్రాబ్లం లేదు. ఈరోజు ఎలా వచ్చాయన్ని
గతంలో ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్లే కాకుండా మన పార్టీ నుంచి అటుపోయి వాగుతున్న వాళ్ళకి చెప్తున్నాను, ఎప్పుడు రోజులు మీవి కాదు. రాబోయేది జగనన్న ప్రభుత్వం. ఒక్కొక్కడికి ఈ 5 ఏళ్లు మీరు చేసింది కక్కిస్తాను. మీరు చేసిన తప్పులకి రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా మీకు శిక్ష పడేలాగా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ రీకాలింగ్ మేనిఫెస్టో ద్వారా సిన్సియర్ గా గుంపులు వెళ్ళకపోయినా పర్లా, ఒక్కొక్కరైనా వెళ్ళొచ్చు. మీ వార్డులో మీరు వెళ్ళి వాళ్ళ మేనిఫెస్టో, ఈ యొక్క మనం ఇప్పుడు చూపించాం కదా, మీకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది, అలాగే సూపర్ 6 వస్తుంది. సో వీటిని వాళ్ళకి చూపించి వీటిలో ఏమేమి వచ్చాయి, ఏమేమి రాలేదు అని వాళ్ళని అడగండి. ఏమొచ్చాయో ఆ ఇంటి నెంబరు, పేరు రాసుకొని అవి రాసుకోండి. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉండి రాకపోతే అవి కూడా రాసుకొని వస్తే వాళ్ళు ఏం చేశారు, అది సుపరిపాలన, శుద్ధ దండగ పరిపాలన అనేది మనం చెప్దాం. సో ఈ కార్యక్రమాన్ని భయపడాల్సిన అవసరం లేదు, మనం తప్పు చేయలేదు. అప్పుడు ఎలాగైతే మనం ఇచ్చిన మేనిఫెస్టోలో అన్ని చేశామా లేదా అని వెళ్ళామో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో వాళ్ళకి గుర్తు చేస్తూ చేశారా లేదా అని, వాళ్ళు ఇచ్చిన బాండ్లోని వాళ్ళకి వచ్చిందా లేదని తెలుసుకునే కార్యక్రమమే ఈ రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు. సో ప్రతి ఒక్కరు కూడా, మనకి 5-6 రోజులు టైం ఉంది. ఈ లోపల అందరూ కూడా దీన్ని పూర్తి చేసి మీరు రాసుకున్న పేపర్స్ అన్ని మాకు ఇవ్వాలని కూడా కోరుకుంటూ, మీ ద్వారా తెలుగుదేశం, జనసేన వాళ్ళకి చెప్తున్నాను, మహిళ అని చూడకుండా పిచ్చి పిచ్చిగా వాగితే అధికారం ఉందని ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు కూడా న్యాయ పోరాటం చేస్తాం. రాబోయే కాలంలో మీకు తగిన మూల్యం కూడా చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని, ఈరోజు మనకి గెస్ట్ గా వచ్చిన వరద కళ్యాణి, మేమందరం కూడా రాష్ట్ర మహిళా కమిటీలో నేను అధ్యక్షురాలుగా, తను ప్రధాన కార్యదర్శిగా, జగనన్న మీద అభిమానంతో, ప్రేమతో, అలాంటి మంచి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారన్న చిత్తశుద్ధితో పనిచేశాం కాబట్టే నాకు ఎమ్మెల్యేని చేశారు, తనని ఎమ్మెల్సీగా కూడా చేయడం జరిగింది. సో ఈ రోజుకి మహిళా అధ్యక్షురాలుగా రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగిన మహిళలకి పవన్ కళ్యాణ్ వస్తాడో లేదో, హోంమంత్రి వస్తారో లేదో, మా వరద కళ్యాణి నిల్చుంటుంది, వారికి అండగా వాళ్ళకు ఒక భరోసాని ఇస్తుంది, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడుతుంది. అలాగే మీ అందరూ చూసుంటారు, శాసన మండలిలో ఈరోజు ఆమె వాయిస్ ఎలా వినిపిస్తుంది, ప్రతి సమస్య మీద ఏ విధంగా తెలుగుదేశం వాళ్ళు అబద్ధాలు చెప్తే వాటిని ఎక్కడికక్కడ ఖండించి నిజాల్ని నిర్భయంగా ఒక మహిళగా చెబుతున్నందుకు నా ఫ్రెండ్ గా నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళుగా మేమే ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు మగవాళ్ళు ఇంకెంత ధైర్యంగా ఉండాలి అని ఆలోచించి అందరూ కూడా టీం వర్క్ గా పనిచేస్తే ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పొచ్చు, జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రజల జీవితాల్లో మనం వెలుగును నింపొచ్చని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, జై జగన్.